హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నా కుకింగ్ ఛానల్. రెసిపీకి స్వాగతం. ముందుగా నిమ్మకాయ పులిహోర అండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తినండి ఒక్కసారి, ఒక స్పూను. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఆ విధంగా చేసుకోండి. ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకొని బాగా కడుక్కొని మనం కాసేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక దాన్ని కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ రాగానే తీసేయాలి. ఇదిగోండి, ఈ విధంగా అన్నం రెడీ అయిపోయింది మనకి రైసు. దీన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించుకొని వేరే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఆయిల్ కాగినాక అదేవిధంగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే మినపప్పు కూడా వేసుకోవాలండి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా కొద్దిగా వేగాలి. మరి మాడకుండా చూసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసేసుకున్న తర్వాత అలాగే అందులో కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవాలండి. కాసిన పల్లీలు కూడా వేసుకుంటాం మీద మనం కొంచెం తిప్పుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. కొంచెం పల్లీలు కూడా వేసుకున్న తర్వాత అవి కూడా వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పొడుగ్గా కట్ చేసుకున్న ఎండుమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు కాసేపు వేగనేయాలి పల్లీలు. తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నాం కదండి, అది వేసుకొని ఒక 5 నిమిషాలు, మరీ మాడకూడదు. అందులో కొద్దిగా ఇంగ వేసుకోవాలి. కొంచెం లైట్గా వేగిన తర్వాత తాలింపు తీసి పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా ఈ రైస్ తీసుకొని ఈ రైస్లో ఆ తాలింపు వేసేసుకోవాలండి. ఈ తాలింపు వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసి మనం బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నిమ్మకాయలండి, ఒక 3 నిమ్మకాయలు చెక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చి కరివేపాకు వేయాలండి, ఇందులో చాలా టేస్ట్ ఉంటుంది. ఈ నిమ్మకాయలని రసం చేసుకొని మనం చిన్న గిన్నెలోకి రసం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఈ పులిహోరలో మనము ఈ నిమ్మరసం కలిపేయాలి. కలిపేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. మనకి మొత్తం కలిసే విధంగా సాల్ట్, నిమ్మరసం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. అంతే, వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే, అంతే. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.